కేవలం కూలి కూడా 300 మాత్రమే పడుతుంది, కానీ వాస్తవంగా 150, 200 మాత్రమే ఇస్తున్నారు. ఉపాధిని తగ్గిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. వాస్తవం కేంద్ర ప్రభుత్వం 200 పని కల్పించి 2,50,000 కోట్లు కేటాయించాలా, కానీ బడ్జెట్ అది చేయడం లేదు. దాని మీద వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసిన వాగ్దానాల్ని అమలు చేయాలా. వ్యవసాయ కార్మికుల యొక్క పిల్లలకి చదువు, ఆరోగ్యము, ఉపాధి, ఇల్లు, పేద వర్గాలు రెక్కల కష్టమే ఆధారంగా బతుకుతున్న పేద వర్గాల పట్ల నిర్లక్ష్య అవలంబిస్తున్నారు. ఈ రౌండ్ టేబుల్ నుండి వాళ్ళకి తెలియజేసేది వాళ్ళు చేసిన వాగ్దానం అమలు చేయాలని, భవిష్యత్తులో కూలీ రేట్ల మీద కూడా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద పోరాటాలు నిర్వహించబోతున్నాం. అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి కార్మికులకు అందరికీ కనీస వేతనం 18,000 ఉండాలి అనేటటువంటి ప్రకటన చేసింది. 18,000 అంటే రోజు కూలి కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పద్ధతి ఉంది. ఈ 600 రూపాయలని లేబర్ కోర్టు నిర్ణయించి దాన్ని జీవో రూపంలో తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకి డైరెక్షన్ ఇవ్వాలి. కానీ ఈ డైరెక్షన్ ఇప్పటివరకు రాకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులకి కనీస వేతనాలు అందినటువంటి పద్ధతి ఉంది. రెండో పక్క పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరుగుతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పనులు తగ్గడం వల్ల వలసలు పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పద్ధతి ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే నిరుద్యోగం 7% పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 8% పెరిగినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి పెరుగుతున్నటువంటి ధరల్ని చేసేటటువంటి పనికి తగ్గ వేతనం లేకపోవడం వల్ల కనీస ఆహారాన్ని అందుకోలేనటువంటి పద్ధతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ ఆహారాన్ని అందించేటటువంటి బాధ్యతని ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఆ రూపంలో ఇప్పటిదాకా తీసుకోవట్లేదు. పేదవాళ్ళకి కాస్తో కోస్తో ఊరటనిచ్చేటటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థని పూర్తిగా నీరు గార్చేటటువంటి పద్ధతిని మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది. అట్లా గ్రామీణ ఉపాధి హామీలో పనిచేసేటటువంటి వాళ్ళకి పనిని చూపకుండా ఎత్తేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తం ఉపాధి హామీ పనికి కేటాయించేటటువంటి నిధుల్ని పెద్ద ఎత్తున తగ్గించారు. అట్లాగే ఈ పనిని పేదవాళ్ళకి పెట్టాలనేటటువంటి డైరెక్షన్ ఉన్నా కానీ, ఉపాధి హామీ పనిలో యంత్రాలు వాడకూడదు అనే డైరెక్షన్ ఉన్నా కానీ, ఆ డైరెక్షన్ మొత్తం తొంగలో దొక్కేసి ఈ ఉపాధి హామీ పనిని డబ్బుల్ని కాంట్రాక్టర్లకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కాంట్రాక్ట్ పనుల్ని 20% మాత్రమే నిధులు కేటాయించాలని యూపీఏ ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం చేస్తే, ఈరోజు 49% కాంట్రాక్ట్ పనులు చేయొచ్చు అనేటటువంటి పద్ధతిలో నిధుల్ని డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పెత్తందారుల చేతుల్లోకి ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణోపాధి హామీ నిధులు పోతున్నాయి. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఆ రూపంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవట్లేదు. రానున్న కాలంలో ఉపాధి హామీ పనిని ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ పనిని ఎత్తేయడం అంటే గ్రామీణ పేదలు కొట్టగొట్టడం తప్ప మరొక పద్ధతి కాదు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి పట్టణ పనిని విస్తరింపజేస్తూ కనీస కూలీ 800 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. అట్లా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలందరికీ కనీస వేతనాన్ని 675 రూపాయలకి పెంచినటువంటి పద్ధతి ఉంది. అట్లా రైతులు పండించేటటువంటి పంటకి బోనస్ కింటా 500 నుంచి 800 రూపాయలు ఇస్తున్నటువంటి పద్ధతి ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పంటల్ని ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించడం కానీ, అట్లాగే పంటల బోనస్ పద్ధతిని అనుసరించడం కానీ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేయట్లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పద్ధతి ఉంది. ఒక పక్క వ్యవసాయ కూలీ రేట్లు పెరగడం వల్ల కూలీలు దొరకట్లేదని ప్రచారం చేస్తూ, రెండో పక్క రైతాంగాన్ని దెబ్బకొట్టడం కోసం కార్పొరేట్ కంపెనీలకు లాభం కల్పించేటట్లుగా పెద్ద ఎత్తున ఎరువుల ధరలు పెంచినటువంటి పద్ధతి ఈ కాలంలో ఉంది. అట్లాగే అన్ని ఎరువుల మీద జిఎస్టీ పన్నులు వేసి పెద్ద ఎత్తున రైతుల్ని దోచుకున్నటువంటి పద్ధతి ఉంది. కాబట్టి రైతాంగం పండించేటటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు స్వామినాథన్ కమిషన్ ప్రకారం 2+C అంటే రైతు పెట్టినటువంటి పెట్టుబడికి